దేవాది దేవునికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి నన్ను ప్రేమించి మీ ప్రేయర్ వారియర్స్ గ్రూప్‌లోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు సౌజన్య సిస్టర్ గారికిని, ఇక్కడ ఉన్న మీ అందరికిని హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. తండ్రి నాయన, మీ దివ్యమైన వాక్కులు తండ్రి నాయన మేము వినబోచుండగా గ్రహించే మనస్సు, వినగల చెవులు తండ్రి నాయన మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాం. ఆ వాక్యము తండ్రి నాయన మా హృదయంలో ముప్పదంతలుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలించే కృపను మీరు దయచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆహ్, మనం వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు మనకి ఉన్న అంశము దీర్ఘశాంతము. మనం చదవబడిన వాక్యం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 21 వచనము 22 నుండి 23 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదే మాటని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు కూడా మళ్ళీ చెప్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అక్కడ ఏమంటుంటారు పౌలు గారు అంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని మనం ఇక్కడ చూడవచ్చు. మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. మనము మార్కు సువార్తలో చదివినప్పుడు ఇది ఇక్కడ పిలాతు దగ్గరికి యేసుక్రీస్తుల వారు తీసుకొని రాబడ్డారు. మనము క్రూసిఫిక్షన్ ఈవెంట్స్ ని గనక మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముందుగా చివరి రాత్రి భోజనము, దాని తర్వాత ఏం జరిగింది? వారు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళడము, గెత్సెమనీ తోటలో ప్రార్థించడము, అక్కడ తన శిష్యుని ద్వారా యేసుక్రీస్తు వారు అరెస్ట్ చేయబడము, ఆ తర్వాత అన్నా కయపల యొద్దకు విచారణ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకురాబడము, దాని నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతు నొద్దకు పంపింపబడడం. అంటే ఇంతకు ముందు అన్నా కయపలది యూదుల విచారణ అయితే, ఇది రోమా సామ్రాజ్యం యొక్క రోమా అధికారుల విచారణగా మనం చూడవచ్చు. పిలాతు యొద్దకు పంపబడినప్పుడు జరిగిన సంఘటన ఇది మనము మార్కు సువార్తలో చూడవచ్చు. అయితే ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము దీర్ఘశాంతం గనుక, క్రీస్తు సిలువలో చూపిన దీర్ఘశాంతమును గురించి మనము కొంత మట్టుకు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంగ్లీష్‌లో దీర్ఘశాంతానికి వర్డ్ ఫోర్బెరెన్స్. ఫోర్బెరెన్స్ అంటే అర్థం లిటరల్‌గా అర్థం ఏంటి అంటే, ఒకరికి మన మీద, ఒక వ్యక్తికి గాని, ఒక సంస్థకి గాని మన మీద సమస్త సర్వ హక్కులు అంటే లీగల్ రైట్స్ మనల్ని పనిష్ చేయడానికి గాని, మనతో ఏదైనా అంటే పని చేయించడానికి, ఏదైనా లాని ఎన్ఫోర్స్ చేయడానికి వారికి సర్వ హక్కులు, అధికారాలు ఉన్నప్పటికీ ఆ హక్కులను వారు వినియోగించకుండా మన మీద జాలి చూపించడం అనేది ఫోర్బెరెన్స్ అంటే దీర్ఘశాంతం. ఒకరికి మన మీద సర్వ హక్కులు, మనల్ని శిక్షించడానికి గాని, మనల్ని నొప్పించడానికి గాని సర్వ హక్కులు ఉన్నప్పటికీ వారు అలా చెయ్యకపోవడము ఫోర్బెరెన్స్ అని దీర్ఘశాంతము అని దానికి అర్థం. చాలా మార్లు మనము సహనమును, ఓర్పును దీర్ఘశాంతానికి కనెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ పేషెన్స్ వేరు, ఫోర్బెరెన్స్ వేరు. అంటే ఓర్పు, సహనము వేరు, దీర్ఘశాంతము వేరు. దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలం యొక్క
స్వభావం, ఎవరైతే ఆత్మ ఫలమును కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి జీవితంలో అయితే పనిచేస్తూ ఉంటారో, వారే దీర్ఘశాంతము కలిగి ఉండే స్థితిలో గాని, ఆ శక్తి గాని వారు పొంది ఉంటారు. మామూలు విషయంలో నేను దీర్ఘశాంతము కలిగి ఉన్నానని చెప్పగలిగే వ్యక్తి మనకి కనబడరు. ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నారో, ఎవరి జీవితాన్నైతే పరిశుద్ధాత్మ దేవుడు ట్రాన్స్‌ఫార్మ్ చేసి ఉన్నాడో, ఎవరి జీవితాన్నైతే దేవుడు ఈ లోకంలో వాడుకొని ఉంటున్నారో, వారు మాత్రమే ఈ దీర్ఘశాంతాన్ని చూపగలరు. అంటే ఓర్పు, సహనము కంటే ఎక్కువైనది దీర్ఘశాంతం. అది ఒక దేవునికి ఇష్టమైన, లేదంటే దేవునికి తగిన, లేకపోతే దేవునిలో ఉన్న వారిలో ఉన్న ఒక ఆహ్, గొప్ప క్వాలిటీని మనము దీర్ఘశాంతముగా చూడవచ్చు. అయితే మనము ఒక ఆహ్, మన జీవితంలో మనం జూసుకున్నట్లయితే దేవుని యొక్క దీర్ఘశాంతము నేను ఆయన యొక్క దీర్ఘశాంతంలో ఉన్న అందంని, సౌందర్యంని నేను చూపించాలని నేను ఆశపడుతున్నాను. మనము దేవుని యొక్క కమాండ్స్‌ని, అంటే ఆయన యొక్క ఆజ్ఞలని చాలా బ్లేటెంట్‌గా డిస్‌రిగార్డ్ జేస్తూ, అంటే చాలా క్రూరంగా వాటిని చంపేస్తూ, ఈయన ఎవరు అనే రీతిలో మనం జీవిస్తూ, ఆయనను ద్వేషిస్తూ, దూషిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆయన మన ఎడల ఓపికని, సహనానికి మించిన శాంతాన్ని, ప్రేమని మన ఎడల చూపించి ఉన్నారు కాబట్టి మనం ఇక్కడున్నాం. మనం ఇక్కడ ఉండడమే ఆయన దీర్ఘశాంతానికి ఒక రుజువుగా మనము చూపెట్టగలగచ్చు. మనం ఇంకా బ్రతికి ఉన్నాము. ఇంకా మనము ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాము. ఆయన నామము పెట్టబడిన వారమై ఉన్నాము. అన్యజనులలో మనము ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ అంధకార శక్తుల నుండి మనము దూరంగా నడుస్తూ, వాటి నుండి కాపాడుతబడుతూ ఉన్నాము అనంటే, ఇదంతా ఆయన దీర్ఘశాంతానికి ఒక రుజువుగా మనము చూడవచ్చు. మనము దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఎవరైనా చదవాలి అంటే చదవచ్చు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంను మనం ఒకసారి గమనించుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మనము పాత ఇదే ఆంటీ. థ్యాంక్ యూ. ఇక్కడ మనము గమనించినట్లయితే పేతురు గారు నోవాహు దినములను మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయన ఏం చెప్తున్నారు? దేవుని ఆత్మ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి, ఆత్మరూపిగానే వారికి వాక్యమును ప్రకటించెను. ప్రకటించిన తర్వాత విన్న వారిలో 8 మంది నీటి ద్వారా రక్షింపబడిరి. ఇక్కడ నీటి ద్వారా రక్షణ పొందిరి బాప్తిస్మమునకు సూచన అని మనం గమనించవచ్చు. ఇక్కడ దేవుని దీర్ఘశాంతమును మనం ఇక్కడ గమనించినట్లయితే నోవాహు దినములలో నోవాహు గారికి ఓడను కట్టడానికి దాదాపు 100 నుండి 120 సంవత్సరాల సమయము పట్టినట్లు హిస్టారికల్ డేటాని గాని, బిబ్లికల్ డేటాని గాని చూస్తే మనకు అర్థమయ్యే, అంటే హిస్టారికల్ బిబ్లికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నోవాహు గారికి దాదాపు 100 నుండి 120 సంవత్సరాలు ఓడ కట్టడానికి సమయం పట్టింది అని. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏందంటే, సరియైన సమయం మనకి బైబిల్‌లో చెప్పబడనప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఓడ కట్టడానికి వారు జస్ట్ ఒక అంచనా వేశారు. 100 నుండి 120 సంవత్సరాలు. మనం ఒకసారి గమనించినట్లయితే 100 నుండి 120 సంవత్సరాలు దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి అక్కడ ఉన్న వారికి వాక్యమును ప్రకటించినారు అని చెప్పి ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ, అందులో 8 మంది రక్షింపబడినారు. 100, 120 సంవత్సరాల వాక్య పరిచర్య, 100, 120 సంవత్సరాల వాక్య పరిచర్య, అంత భారమైన పరిచర్యలో
రక్షింపబడిన వారు ఎంతమందిగా మనం చూస్తున్నాం ఇక్కడ? కేవలం 8 మందే. ఇది దేవుని యొక్క దీర్ఘశాంతానికి రుజువు. అంత లాంగ్ పీరియడ్ మనము మన జీవితంలో మనల్ని పరిశీలించుకున్నట్లయితే, మన ఎడల ఎవరైనా తప్పిదము చేస్తే, మనము 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, లేదంటే 10 సంవత్సరాలు, లేదంటే 15 సంవత్సరాల్లో మనము ఓపిక పడతామేమో. దాని తర్వాత మన ఓపికకి లిమిట్స్ క్రాస్ అయిపోయినప్పుడు మనం స్నాప్ అయితాం. వి జస్ట్ స్నాప్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ వి సే నా వల్ల ఇది గాదు. ఇంక నేను చెయ్యలేను. మనం దేవుని సన్నిధిలో గూడా ఎన్నో సార్లు మొరపెట్టిన వారుగా ఉంటాం. దేవా! నా సహనమును నేను కోల్పోయి ఉన్నాను. ఇంక నేను సహించలేను. దీని నుండి నాకు విడుదల దయచేయండి. ఇక్కడ మనము అందుకనే నేను ఏమన్నానంటే ఓపిక సహనం కంటే ఎక్కువైనది దీర్ఘశాంతం. 100-120 సంవత్సరాలు అంటే ఆషామాషీ విషయం గాదు. అంటే 12 డెకేడ్స్. అంత గొప్ప దేవుడే ఆత్మస్వరూపిగా వెళ్లి వారి మధ్య పరిచర్య చేసినప్పటికీ, విననొల్లని ప్రజలుగా ఆనాటి ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయినప్పటికీ గూడా దేవుడు అన్ని సంవత్సరాలు వారి విషయములలో ఆ శాంతాన్ని, తన యొక్క శాంతాన్ని ఆయన చూపించినట్లుగా మనము చూడవచ్చు. మన జీవితంలో అటువంటి స్థితి ఉందా అనేది మనం గమనించుకోవాలి. మనము ఎవరి పట్ల అటువంటి దీర్ఘశాంతమును కలిగి ఉన్నాము. ఒకవేళ మనం కలిగి లేమనంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు అటువైపుకి అంటే దీర్ఘశాంతము వైపుకి, పేషెన్స్ వైపుకి మనల్ని నడిపిస్తున్నాడా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇశ్రాయేలీల విషయంలో గూడా మనం గమనించినట్లయితే, నిర్గమకాండము 32 అధ్యాయము 10, 11 వచనాలు మనం చదువుకుందాం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని చెప్పి ఇక్కడ మోషే గారు దేవుడు ఆయన ఆజ్ఞ పలకలని ఆయన రాయడానికి మోషే గారిని పిలిచినప్పుడు కిందికొచ్చేసరికి వీరేం చేస్తున్నారు? వారికి ఓపిక లేదు. 40 దినాలు గూడా వారు ఓపిక పట్టలేని స్థితిలో ఉండి, వారి కొరకు ఒక బొమ్మను తయారు చేసుకొని, దాన్ని ఆరాధిస్తూ, వ్యర్థమైన డాన్సెస్ చేస్తూ, ఆహ్, ఎంతో ఆహ్, భయంకరమైన స్థితిలో, వారు దిగజారిపోయిన స్థితిలో అక్కడ ఉన్నట్లు మనం చూడవచ్చు. దాని విషయంలో దేవుడేమంటున్నాడు? నా కోపము వారి మీద మండుతది. నేను వారిని కాల్చివేసి నీ నుండి నేను ఒక గొప్ప జనాంగాను నేను తయారు చేస్తాను అని మోషే గారికి అన్నప్పుడు మోషే గారు దేవుని బ్రతిమాలుకునే స్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన బ్రతిమాలుకొన్నప్పుడు 14 వచనం మనం గమనించినట్లయితే నిర్గమకాండము 33, 14, 32, 14 మనం గమనించినప్పుడు అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇక్కడ మోషే గారు బ్రతిమాలుకొన్న తర్వాత, దేవా మీరు ఒక్కసారి వారి ఎడల మీరు ఆలోచించండి అని మోషే గారు బ్రతిమాలుకొన్నప్పుడు, దేవుడు ఆ కీడుని చేయతలచిన కీడుని చేయకుండా వెనక్కి మరలినట్లుగా మనము చూడవచ్చు. ఇజ్రాయేలీల జీవితంలో మనం గమనించినట్లయితే, వారు విల్డర్‌నెస్‌లో అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు గూడా దేవునిని విసిగించినట్లుగానే మనం చూడవచ్చు. అరణ్యంలో పలుమార్లు వీరు నన్ను శోధించిరి అని దేవుడు అంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు నిజముగా అనుకుంటే అక్కడ మోషే నుండి ఒక గొప్ప జనాంగాన్ని ఆయన తయారు చేయొచ్చు. మనం నోవాహు దినములలో చూసినట్లయితే ప్రతి ఒక్క ఆహ్, ఆయన మనిషిని చంపివేసిన తరువాత, ఆయన యొక్క ఉగ్రత వారి మీద కురిపించిన తర్వాత, నోవాహు కుటుంబం నుండి ఒక గొప్ప జనాంగాన్ని ఆయన తయారు చేస్తున్నాడు. అదే స్థితి ఇక్కడ మోషే విషయంలో గూడా దేవుడు చేయగల సమర్థుడైనప్పటికీ
మోషే గారు ఆయనను బ్రతిమాలుకొనినందున ఆయన తన కుప్పం నుండి మరలుకొని ఆ ప్రజల ఎడల తన దీర్ఘశాంతమును కనపరిచి ఆ 40 సంవత్సరాలు వారు ఆయన ప్రాణమును ఆయన ఆత్మను శోధించి విసిగించినప్పటికీ కూడా ఆయన వారి ఎడల ఓపిక కలిగి ఆ తరమంతా కూడా గతించిపోయేలాగా ఆ 40 సంవత్సరాలు ఎవరైతే ఆయనను శోధించినారో వారు రాలిపోయిన తర్వాత వారి యొక్క పిల్లలని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టిన దేవుడు మన మహా గొప్ప దేవుడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నోవాహు దినములలో చూపిన దీర్ఘశాంతమే ఇశ్రాయేలీల విషయంలో కూడా ఆయన చూపినట్లు మనము చూడవచ్చు. అలాగే మనము ఆ యోనా గారి సమయము వచ్చినప్పుడు, ప్రవక్త అయిన యోనా గారు వచ్చినప్పుడు నినివే ప్రజల విషయంలో కూడా మనం గమనించినట్లయితే అదే దీర్ఘశాంతము దేవుడు కనపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనమును నేను చదువుతున్నాను. 4:2 యోనా గ్రంథము 4:2 యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తర్షీషునకు పారిపోతిని. ఇక్కడ కూడా దేవుని యొక్క దీర్ఘశాంతంను మనం గమనించవచ్చు. వారు నినివే ప్రజలు అన్యజనులు, దేవుని ఎరగని ప్రజలు అయినప్పటికీ దేవుని ప్రవక్తను వారి మధ్యలోనికి పంపినప్పుడు వారు గోనెపట్ట వేసుకొని దేవుని యొక్క వాక్కును విని మారు మనసును పొందిన ప్రజలు నినివే ప్రజలు. దాని తర్వాత వారు 100 సంవత్సరాలకి వీరు తరం గతించిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ నినివేని నాశనము చేయడం జరిగింది. అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న జనాంగము రాజుతో సహా వారు గోనెపట్ట ధరించుకొని వారు మారు మనస్సు నొందినప్పుడు యోనా గారికి చాలా బాధ కలుగుతుంది. నాకు తెలుసు కదా మీరు ఇది చేస్తారని, మీరు ఎట్లయినా వారి మీద జాలి చూపిస్తారు. ఎందుకంటే మీరు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, మీరు కృపగల దేవుడు, మీరు కటాక్షం చూపే దేవుడు అని నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే తర్షీషునకు నేను పారిపోయినాను. మీరు ఎట్లయినా వారికి కీడు చేయరని నాకు తెలుసు కాబట్టి నేను నినివేకి రాకుండా నేను తర్షీషు ఓడను ఎక్కినాను. మరి మీరెందుకు ఇలా చేసి ఉన్నారు అనంటే దేవుడు చాలా చక్కగా ఏమంటూ ఉంటారంటే 11వ వచనం చివరి వచనంలో చూస్తే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అంటారు. ఇక్కడ సొరపాదు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన సొరపాదు విషయంలో బాధపడుతూ ఉంటారు యోనా గారు. అరే ఇది ఎండిపోయిందే, నాకు నీడ లేకుండా పోయిందని ఆయన బాధపడుతున్నప్పుడు ఆయన అంటారు, ఒక్క రోజులోనే పెరిగి ఎండిపోయిన దాని విషయంలో నువ్వు ఇంత విచారపడుతున్నావే, 120,000 మంది ప్రజల విషయంలో నేనెంత విచారపడాలి అని దేవుడు నినివే ప్రజలు వారు అన్యజనులైనప్పటికీ ఆయన ప్రజల విషయంలో దేవుడు అన్యజనులైనప్పటికీ కూడా ఆ ప్రజల విషయంలో దీర్ఘశాంతం చూపినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఇశ్రాయేలీల విషయం వస్తే దేవుడు ఎన్నుకొన్న ప్రజలు. నోవాహు దినములో వస్తే దేవుడు ఆయన సృజించి వారిని అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించిన తరము నుండి వచ్చిన ప్రజలు ఈ నినివే వరకు ఉన్న ప్రజలు. దాని తర్వాత వారు నశించిపోయిన తర్వాత దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇశ్రాయేలీలు. ఇక్కడ మనం యోనా గారి విషయంలో చూస్తే ఇక్కడ నినివే ప్రజలు అన్యజనులు అయినప్పటికీ కూడా దేవుడు వారి విషయంలో దీర్ఘశాంతము కనపరిచినట్లుగా మనము చూడవచ్చు. సో ఆయన దృష్టిలో అన్యజనులు, యూదులు, ఇశ్రాయేలీలు, గ్రీకులు అని ఏది లేదు. ఆయన సృజించిన ప్రతివారు ఆయన బిడ్డ, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె ఉన్నారని దేవుడు మన విషయంలో కృప చూపిస్తూ ఆయన దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నట్లుగా మనము చూడవచ్చు. అలాగే తిమోతి గారికి పౌలు గారు రాస్తూ మొదటి తిమోతి పత్రిక 1:16 వచనంలో మనం ఒకసారి గమనించుదాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. అయితే అయినను
నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపర్చునట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ తిమోతి గారితో మాట్లాడుతూ ఆయన అంటారు, నా విషయంలో దేవుడు తన పూర్ణమైన దీర్ఘశాంతమును చూపించి ప్రధాన పాపి అయిన నన్ను ఆయన నిత్య జీవంలోనికి విశ్వసింపబో వారికి ఒక మాదిరిగా ఉండడానికి, అంటే ఎటువంటి ఘోర పాపి అయినా గలిగే దేవుడు మనకున్నాడని ఒక మాదిరిని ఏర్పాటు చేయడానికి పౌలైన నన్ను నా ఎడల నా దేవాది దేవుడు పూర్ణమైన దీర్ఘశాంతమును కనపరిచి ఉన్నాడు అని తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఉంటారు. నిజముగానే పౌలు గారి విషయం మనం గమనించినట్లయితే ఆయన ఆదిమ సంఘాన్ని అతి క్రూరంగా హింసించిన ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. ఆయన గమలీయేలు యొద్ద ఆయన నేర్చుకున్నప్పటికీ, ధర్మశాస్త్రం ఆయన నేర్చుకున్నప్పటికీ క్రైస్తవుల విషయంలో బహుభయంకరమైన ద్వేషమును పెంచుకొని ఆయన ఎన్నో క్రియలను, ఎన్నో హింసలను ఆయన చేసి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కానీ ఆయన ఇక్కడ ఏమంటున్నారు, విశ్వసింపబోయే వారికి, అంటే అన్యజనులైన వారికి ఒక మాదిరిగా ఉండడానికి, ఆయన నామంలో ఎవరు విశ్వసించినప్పటికీ వారికి నేను ఒక మాదిరిగా ఉండడానికి దేవుడు నా ఎడల, నాలాంటి వాని ఎడల బహు భయంకరమైన, అంటే ఎంతో గొప్ప పూర్ణమైన దీర్ఘశాంతాన్ని ఆయన నా ఎడల కనపరిచి ఉన్నాడు అని ఇక్కడ మనకి పౌలు గారు తెలియజేస్తున్నారు. మనం గమనించాడు, మన పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఆయన మనం గమనిస్తున్నాం దేవుని యొక్క దీర్ఘశాంతం ఎంత గొప్పగా ఉంటది అనేది. కాబట్టి ఇక్కడ 2 పేతురు గ్రంథము 3:9 కూడా ఆయన ఏమంటారు, పేతురు గారు ఏమంటున్నారంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు గాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడి వరకు మనము అనేక ప్రజల ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉండడము మనం చూడవచ్చు. ఇక్కడ మన గురించి, అంటే నిన్ను నన్ను గురించి దేవుడి యొక్క దీర్ఘశాంతంను పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు. మనం నశించిపోవడము, మన సహోదరులు నశించిపోవడము, మన ఇంటి వారు లేదంటే మన రక్త సంబంధులు నశించిపోవడము ఆయనకు ఇష్టం లేక ఆయన యొక్క రాకడని ఆలస్యము చేస్తూ మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. నేను ఒక్క 2 నిమిషాలు నేను క్రీస్తు శిలువ యొక్క బాధని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనము శిలువ వేసి, అంటే క్రూసిఫిక్షన్ యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే ఇది బహుభయంకరమైనది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ రోమా సామ్రాజ్యం వారు దీన్ని పర్ఫెక్ట్ చేసినారనమాట. రోమా సామ్రాజ్యం వారు చాలా పర్ఫెక్ట్ గా దీన్ని కావాలని వాళ్ళు బయట అత్యంత అవమానకరముగా జరిగించేవారు. మరి అంటే వస్త్రములు లేకుండా వారిని కొడుతూ, వారిని అవమానపరుస్తూ, మరి ప్రజలందరి ముందు జరిగించే శిక్ష ఈ శిల్వ శిక్ష. ఎందుకు ప్రజలందరి ముందు అంటే, ఈ రోమా సామ్రాజ్యం పెట్టే హింసలను బట్టి ప్రజలు చూచి భయపడాలని ఈ శిల్వ శిక్షలు ఖచ్చితంగా వారు ప్రజల మధ్యలో బయటనే బహిరంగముగానే చేసేవారు. అయితే ఈ శిల్వ శిక్షలో వారు ఏం చేసేవారంటే, క్రీస్తుని వారు ఎంత భయంకరంగా హింసించారంటే, ముందుగా వారు ఏం చేసేవారు, మనిషిని బట్టలు లేకుండా అంటే వస్త్రహీనునిగా చేసి ఆయనను అవమానపరిచి, ఇవన్నీ మనకి తెలుసు. కానీ క్రీస్తుకి ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ప్రక్కలో బల్లెపు పోటు, తల మీద ముళ్ళ కిరీటం. అయితే ఇది ఎంత భయంకరంగా ఉండేది అని అంటే, సిలువ వేసినప్పుడు వారు మనము క్రీస్తుకు చూసినట్లుగా అరచేతులలో మేకులు కొట్టేవారు కాదు, కానీ వారు రిస్ట్ దగ్గర మేకులు కొట్టేవారు. ఎందుకనంటే అది
అరచేతులలో కొడితే అది వెయిట్‌కి చేతులు బయటికొచ్చేస్తాయి గాబట్టి, వ్రిస్ట్ దగ్గర వారు ఎముకలలో ఇవి ఇరుక్కుపోయేలాగా మూలలు కొట్టేవారు. కానీ క్రీస్తు విషయంలో అది జరగలేదు. ఎందుకంటే, ప్రవచనం ఏముంది? ఆయన ఎముకలలో ఒక్కటి గూడా విరిగిపోదు కాబట్టి, క్రీస్తుకి అరచేతులలో మేకులు కొట్టినట్లుగా మనం చూడవచ్చు. ఇది ఎంత భయంకరమైన శిక్ష అనంటే, వారు ఎవరినైతే సిలువ వేస్తున్నారో, వారు సిలువ వేసినప్పుడు అరచేతులలో మేకులు, ఆహ్, ఈ క్రీస్తు విషయంలో ప్రక్కలో బల్లెము, తల మీద ముండ్ల కిరీటము, కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు, అప్పటికే వీపు మీద గాయాలు కలిగిన వ్యక్తి వారు ఎలాగు నించోబెట్టేవారంటే, స్ట్రెయిట్‌గా నించోబెట్టేవారు కాదు. కొంచెము మనిషిని కిందికి వంపి, అంటే మోకాళ్ళ మీద నిల్చోబెట్టేటట్టుగా చూసేవారనమాట. మోకాళ్ళు కొంచెం వంగేలాగా. ఎందుకనంటే, ఆ మోకాళ్ళు కిందికి వంగినప్పుడు చేతుల మీద ప్రెషర్ పడతది. ప్రెషర్ పట్టినప్పుడు చేతులు నొప్పొస్తాయి. ఆ చేతుల నుండి నొప్పి విడుదల పొందాలంటే ఆ మనుష్యుడు కాళ్ళ మీద బలం బెట్టి పైకి లేవాలి. పైకి లేచినప్పుడు వీపు రాసుకొని బోతది. ఇప్పుడు మనకు గనబడినట్లు సిలువ చాలా పాలిష్డ్‌గా గనబడేది గాదు. అంటే అది పాలిష్, ఇప్పుడు మనం బ్యూటిఫుల్‌గా సిలువని, మనం క్రాస్‌ని చాలా బ్యూటిఫై చేసినాం. దానికి పాలిష్ ఏస్తాము. దాన్ని వార్నిష్ ఏస్తాము. దానికి మంచి కలర్స్ ఏస్తాము. అన్నీ దాన్ని ఒక బ్యూటిఫుల్ సింబల్‌గా, ఒక ఏమంటారు, ఆశీర్వాదానికి సింబల్‌గా మనము దాన్ని మార్చి ఉన్నాం గానీ, దేవుడు దాన్ని మార్చి ఉన్నాడు. కానీ అది ఒక కొయ్య. కేవలము ఒక ఏమంటారు, చెక్క కొయ్య. దానికి పేడ్లుండేవి. ఆల్రెడీ వీపు మీద దెబ్బలున్న మనిషి చేతులు నొప్పొస్తున్నాయని క్రిందికి వంగుతే వెనక అది వీపుకి రాసుకుబోతది. అరే! కాళ్ళ మీద భారం బెట్టి నేను చేతులకు కొంచెం ఉపశమనం కలిగిస్తానని జెప్పి అదే వీపుని మళ్ళీ రాసుకుంటూ పైకి వెళ్తే, వీపు మీద గాయము మళ్ళీ, ఎందుకనంటే వారు ఊపిరి తీసుకొని లాగా ఉండేది గాదనమాట. వారి మెయిన్ ఎయిమ్ ఏందంటే, వీడు ఊపిరి లేకుండా చచ్చిపోవాలి. ఆ ఊపిరి ఆడకుండా ఆస్ఫిక్సియేషన్ అయ్యి చనిపోవాలి అనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్. ఒకవేళ అప్పటికి గూడా చనిపోకపోతే వారు కాళ్ళ మీద కొట్టి వారి ఆ మనిషిని చంపేసేవారు. కానీ క్రీస్తు కొట్టకముందే ఆయన చనిపోయినట్లు మనం చూడవచ్చు. సో, మనం ఒకసారి గమనించినట్లయితే అది ఎంత బాధ. మనిషికి ఊపిరాడదు, దాహం వేస్తా ఉంటది. ఇక్కడ క్రీస్తు విషయంలో జూస్తే ఆయన ఏదైతే ప్రభురాత్రి భోజనం, అంటే రాత్రి చివరి భోజనం ఏదైతే చేస్తున్నారో అది మాత్రమే ఆయన దానిలో ఉంది. అంటే ఆయన దప్పిగొంటి ఉంటున్నారు. ఆయన వీపు మీద గాయాలున్నాయి. ఆయన తల మీద గాయాలున్నాయి. చేతిలో గాయాలున్నాయి. ప్రక్కలో బల్లపు పోటుంది. ఆయన ఆహ్, కాళ్ళకి గాయాలున్నాయి. ఆయన ప్రక్కనున్న ఆహ్, దొంగ ఏమంటున్నాడు, "నువ్వు నిజంగా దేవుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని గూడా రక్షించు" అని ఆయన అక్కడ అంటూ ఉన్నారు. అక్కడున్నవారు అరే! ఆయన మీద అవమానాలు పొందిస్తూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ, అనేకమైన అవమానకరమైన విషయాలు చెప్తూ, "యూదుల రాజు నీవేనా" అని ఆయనను నిందిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఒక్క సెకండ్ గూడా పట్టదు. ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఫర్ హిమ్ టు గెట్ డౌన్ దట్ క్రాస్ అండ్ పనిష్ దోస్ పీపుల్. కానీ దేవుడు ఏం జేసినాడు? దీర్ఘశాంతాన్ని కనపరిచినాడు. ఓపిక వల్ల ఇది కాదు. సహనము వల్ల ఇది జరిగే పని కాదు. ఇది ఎలా జరిగింది? దీర్ఘశాంతము వల్ల జరిగింది. అందుకనే పేతురు గారు మళ్ళీ మనకేం చెప్తున్నాడు? అందరూ ఆయన యొక్క రక్తానికి అంత విలువుంది. ఈ ప్రపంచాన్ని అంతా కూడా రక్షించే విలువ ఆ రక్తానికి ఉంది గాబట్టి, మీ ఎడల మీరు నశించిపోవద్దని చెప్పేసి, ఆ సిలువలో ఏ బాధనైతే పొంది ఉన్నాడో, ఇప్పుడు ఈ సమయంలో ఆయన పునరుత్థానుడై దేవుని కుడి పార్శ్వం నందు కూర్చొని ఉన్నప్పటికీ, ఇప్పటికి గూడా మీ ఎడల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకనంటే, మీరు నశించిపోవద్దని. కాబట్టి ఒక్కసారి మనము క్రూసిఫిక్షన్ యొక్క హిస్టరీని మనం చూసి దాని గురించి చదివినట్లయితే, అది ఎంతో, నేనిప్పుడు పూర్తిగా దాన్ని చెప్పలేకపోయినాను గానీ, ఎంతో భయంకరమైన శిక్ష అది. అవమానకరమైన శిక్ష. కానీ మనము దాన్ని ధ్యానించి వి ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ సో గ్రాంటెడ్. మనం మన తల్లిదండ్రులని ఎట్లయితే వాళ్ళు చూపించిన ప్రేమని, వీళ్ళింతే గదా! వీళ్ళు మనకు రోజు కనబడేవారే గదా! అని జెప్పేసి మనం ఎంత గ్రాంటెడ్ అయితే మనల్ని ప్రేమించే వారిని, అది మన భర్త అయినప్పటికీ, మన పిల్లలైనప్పటికీ, మన తల్లిదండ్రులైనప్పటికీ, మనకి రోజువారీ కనబడుతూ వారు మనల్ని, మన తప్పుల్ని క్షమిస్తున్నప్పుడు వారిని మనము వీళ్ళింతే గదా అని ఎంత గ్రాంటెడ్‌గా అయితే తీసుకుంటామో,
అట్లనే దేవుని యొక్క ప్రేమను గూడా మనం అంతే చులకనగా చేసేసి ఉన్నాం. ఈనాటి సమాజం అయితే ఇంకా దాన్ని చులకనగా చేసేసి, ఈ అబద్ధ బోధకులు వచ్చి దేవుణ్ణి కేవలము స్వస్థతలకు పరిమితం జేసేస్తున్నారు. ఆ! ఏదో భాషలకి లేదనంటే బంగ్లాలకి లేకపోతే ఈ ఈ లోక సంబంధమైన ఆస్తులకి ఆహ్, మనము దేవుడిని పరిమితం జేసేసి ఉన్నాం. అది కాదు. దాని కొరకు కాదు. అవును. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మనకి ఆశీర్వాదాలు కలిగిస్తాడు. దేవుడు మనల్ని అప్పుల బాధ నుండి విడుదల జేస్తాడు. దేవుడు మనల్ని అవమానం నుండి ఆశీర్వాదంకి నడిపిస్తాడు. కానీ వీటికంటే ఎక్కువైనది మన ఆత్మీయ స్వస్థత. ఎందుకనంటే ఇవన్నీ మనకి కలిగి ఉన్నప్పటికీ దేవుని రాజ్యంలో నిలబడే స్థితి మనకు ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ లేకపోయినప్పటికీ గూడా మనకు ఆత్మీయ స్వస్థత కలిగి ఉంటే, ఆత్మలో దీనత్వం ఉంటే దేవుని సమ్ముఖంలో నిలవబడే స్థితి మనకు ఉంటది. అదే విషయం మనం లాజరు విషయంలో చూడవచ్చు. లాజరు ధనవంతుడి విషయంలో ధనవంతునికి అన్ని కలిగి ఉన్నప్పటికీ, ధనవంతుడు దేవుని సముఖంలో లేని స్థితి మనం జూడవచ్చు. అట్లనే మనము ఈనాటి సమాజము మనుషులకి, అన్యజనులకి ఏం ఆశ చూపిస్తుంది? ఎందుకు దేవుని సువార్త నిజముగా ప్రకటింపబడతలేదు అనంటే, వీరు కేవలము దేవుని స్వస్థతలకి పరిమితం జేసి ఉన్నారు. నాకు ఈ విషయంలో ఎంత వేదన ఉంటదంటే, దేవా! ఇంతేనా దేవా! నీ రక్తంకి ఇదేనా దేవా విలువ అని నాకు చాలా బాధ కలుగుతూ ఉంటది. ఇది గాదు దేవా! మన భారతదేశంలో ఇంకా రీచ్ గాని పీపుల్ ఎంతో కొన్ని కోట్ల మందున్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు. దేవుని నామం గూడా తెలియని ప్రజలు కొన్ని కోట్ల మంది కేవలం మన భారతదేశంలోనే ఉన్నారు. కానీ మనమేం జేస్తున్నాము, మొత్తం బోధకులందరూ మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి? హైదరాబాదు, లేకపోతే సికింద్రాబాదు, లేకపోతే విజయవాడ, విశాఖపట్నం మెయిన్ సిటీస్ ఏమున్నాయో రాజమండ్రి ఇట్లాంటి సిటీస్‌ని తీసుకొని వాటిని వాళ్ళ హైటెక్ హబ్స్ లాగా జేసుకొని కేవలము వాటిని ఏదో దేవుడంటే అవును. దేవుడంటే స్వస్థత ఖచ్చితంగా. ఆయన యెహోవా రాఫా. కానీ అంతకంటే గొప్ప స్వస్థత ఆయన మన జీవితంలో జేస్తాడు. వ్యభిచారులను మార్చే దేవుడు, హంతకులని మార్చే దేవుడు, సైకోపాత్స్‌ని మార్చే దేవుడు. ఆయన గొప్ప కార్యములను చేసే దేవుడు మన దేవుడు. ఆయన రక్తానికి ఆయన శక్తి ఉంది. ఆయన రక్తంలో ఆ శక్తి ఉంది. ఆయన సిలువలో ఆ శక్తి ఉంది. కానీ మనం ఆ సిలువని, ఆ రక్తాన్ని చులకన చేస్తూ కేవలం ఆయనని చిన్న చిన్న ట్రివియల్ థింగ్స్‌కి ఆయనని పరిమితం చేస్తూ, ఆయన సిలువకి విలువ లేకుండా మనము చేసేస్తున్నామేమో మనం గమనించుకోవాలి. అందుకని ఈరోజు దేవుడు మన ఎడల అనేకమైన దీర్ఘశాంతములను చూపించున్నాడు. మన జీవితంలో అనేక విషయాలలో ఆయన ఓపికని, సహనాన్ని కనపరుచున్నాడు. మరి మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం ఇతరుల ఎడల ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో నేను ఒక 2 వచనాలు చెప్పి ముగించేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎవరైనా చదవచ్చు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 12, 13. కొలస్సి 3, 12, 13. ఓకే. నేనే చదువుతాను. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించునలాగున మీరును క్షమించుడి అని ఆహ్, ఆహ్, దాని మీద ఆయన ఏం చెప్తున్నారంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులును, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. దేవుడు మన ఎడలైతే ఎటువంటి క్వాలిటీస్‌ని మన విషయంలో కనపరిచున్నాడో, క్షమాపణని, ప్రేమని, దీర్ఘశాంతమును, దయాళుత్వమును, జాలిగల మనస్సును, ఆయన మన నిమిత్తము వినయమును అంటే సాత్వికమును ఎలాగో కలిగి ఆ శిల్వ శిక్షను, ఆయన దైవత్వాన్ని ఆయన పక్కన బెట్టి ఒక మామూలు మనిషిగా వచ్చి సిలువలో మరణించున్నాడు. అటువంటి క్రీస్తు మనస్సును మీరు గూడా ధరించుకొని అందరి ఎడల, మీ సహోదరుల ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండుడి అని ఆయన
కొలస్సీ సంఘానికి పిలిపిస్తున్నాడు. కొలస్సీ సంఘానికి ఆయన పిలిపిస్తున్నాడంటే, ఈరోజు మనకి గూడా ఆయన పిలిపిస్తున్నట్లే. ఈరోజు గూడా అంతే రిలవెంట్ ఆయన వాక్యం కాబట్టి. అలాగే ఎఫెసీ సంఘానికి గూడా ఆయన రాస్తూ 5వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చదివినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, 1, 2 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ ఇంగ్లీష్ లో బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ గాడ్స్ చిల్డ్రన్, బిలవెడ్ చిల్డ్రన్ అని ఉంటది. మీరు దేవుని ప్రియులైన పిల్లలు కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడో దేవుని పోలి మీరు నడుచుకోండి అని పౌలు గారు కొలస్సీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజు పౌలు గారు అదే విషయాన్ని మనతో కూడా చెప్తున్నారు. పేతురు గారు కూడా మనకి అదే విషయం చెప్తున్నారు. దేవుడు మీ ఎడల మీరు నశించిపోవద్దని, మీ ప్రియులు నశించిపోవద్దని మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నారు కాబట్టి, అటువంటి దీర్ఘశాంతంను మీరు కూడా మీ సహోదరుల ఎడ కనపరిచి ఆయనను పోలి మీరు నడుచుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనము బైబిల్ పట్టుకొని లోకంలో తిరిగి సువార్త చెప్పే స్థితిలో లేనప్పటికీ, మన జీవితమే ఒక సువార్త పత్రికగా ఉన్నప్పుడు మనల్ని చూసి సువార్త ప్రకటింపబడుతది. మన జీవితమే ఒక పత్రికగా ఉన్నప్పుడు, మన జీవితమే దేవుని యొక్క ఆహ్, ఒక అంటే దేవుడు మనకి చెప్పినట్లుగా వెలుగుగా, ఉప్పుగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సువార్త ప్రకటింపకపోయినప్పటికీ మన పెదవులతో మన క్రియలు దేవుని సువార్త ప్రకటిస్తాయి. మన ప్రార్థనలు దేవుని సువార్తను ప్రకటిస్తాయి. మన నడవడిక దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తది. మన 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 దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆత్మ ఫలమును మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క నడతనే ఇతరులకు సువార్త చెప్పే విధముగా మన జీవితము ఉంటది. మరి అటువంటి దీర్ఘశాంతము దేవుడు మన ఎడల కనపరిచిన దీర్ఘశాంతము మనము కూడా అదే క్షమాపణను, అదే దీర్ఘశాంతము సహనము, ఓపికను మించి శాంతము కలిగి ఉండడం. ఈ సహనము, ఓపికను దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఈరోజు ఎందుకు పిలుస్తున్నాడంటే, మీరు సహనం చూపిస్తున్నారు, ఓపికను చూపిస్తున్నారు, బాగుంది. కానీ ఇంతకంటే ఎక్కువ నేను మీ ఎడల కోరుచున్నాను. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ నేను మీ కొరకు చేసి ఉన్నాను కాబట్టి, నన్ను పోలి మీరు నడుచుకోవాల్సిన స్థితిలోనికి నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను కాబట్టి, మీరు కూడా నా వంటి దీర్ఘశాంతమును మీ చుట్టూ ఉన్న వారికి కనపరచండి అని దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు. మరి అట్టి దీర్ఘశాంతము దేవుడు మన ఎడల చూపించిన ఓర్పు మనము కూడా ఇతరుల ఎడల, మన ప్రియుల ఎడల చూపించే స్థితి మనము కలిగి ఉన్నాము. మరి నాకు ఇటు సమయం ఇచ్చిన మీ అందరికీ, ఎస్పెషల్లీ సౌజన్య సిస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ సమయం తీసుకుంటే దయచేసి నన్ను క్షమించండి. దేవునికి ఎల్లప్పుడూ మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.